సో ఫంక్షన్స్ మనం లాస్ట్ సెషన్ చూసాం కదా. సో ఫంక్షన్స్ డెఫినిషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? డిఎఫ్, కీవర్డ్ డిఎఫ్తో స్టార్ట్ అవుతుంది. డిఎఫ్ ఫంక్షన్ నేమ్, ఓపెన్ ద బ్రాకెట్, క్లోజ్ ద బ్రాకెట్, కోలన్ అండ్ ఫంక్షన్ బాడీ అండ్ ఫంక్షన్ కాల్. సో ఇక్కడ మనం ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. ఆ ప్రింట్ చూడండి ఎక్కడ ఉందో, ఆ ఇండెంటేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫంక్షన్ డెఫినేషన్ ఎలా ఉంది, డిఎఫ్ కింద ప్రింట్ ఉంది. సో when print function is declared, right below the definition it will show an indentation error. ఎర్రర్ మీకు స్పష్టంగా ఎక్కడ అనేది కూడా కనిపిస్తుంది. ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్, ఇండెంటేషన్ ఎర్రర్. సో ఇక్కడ చూడండి మనం స్పేస్ ఇచ్చాం కదా డెఫినేషన్లో. స్పేస్ ఇచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూడండి 1 2 అని ఉంది రెడ్ కలర్లో. అండ్ 2 ప్రింట్ స్టేట్మెంట్స్ కూడా మనం ఇండెంటేషన్ మెయింటైన్ చేసాం కాబట్టి మనకు అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. బోత్ స్టేట్మెంట్స్ ఫంక్షన్ బాడీలో రావాలి అంటే ఇండెంటేషన్, సేమ్ ఇండెంటేషన్ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ డెఫినేషన్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్? స్క్వేర్. హౌ మెనీ పారామీటర్స్? 1 పారామీటర్ x. సో ఫంక్షన్ బాడీలో ప్రింట్ x ఇంటూ x అని ఉంది. కాలింగ్ పార్ట్ చూడండి, ప్రింట్ స్క్వేర్ విత్ ఇన్ బ్రాకెట్స్ 4 అనిస్తే మనకి ఇప్పుడు అక్కడ డెఫినేషన్లో ప్రింట్ x స్క్వేర్ అన్నప్పుడు మనకి 16 వస్తున్నాయి, 4 పాస్ అవుతుంది. కానీ సెకండ్ ప్రింట్ ఏదైతే ప్రింట్ అవుట్ సైడ్ ఫంక్షన్ డెఫినేషన్ ఉందో అవుట్పుట్ నన్ అని వస్తుంది. సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఫంక్షన్ కాల్స్లో ఉన్న తేడాలు గమనించారా, రిటర్న్ ఉన్నప్పుడు ఫంక్షన్ కాల్ ఎలా ఉంటుంది, రిటర్న్ లేనప్పుడు ఫంక్షన్ కాల్ ఎలా ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఇక్కడ నన్ను ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. సో కాలింగ్ పార్ట్ చూడండి, ప్రింట్ స్క్వేర్ 4 xలో పాస్ అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు x మల్టిప్లైడ్ బై x. ఇక్కడ కూడా మనం అవుట్పుట్ ఏమీ రాదు. సో రిటర్న్ x ఇంటూ x. సో ఇక్కడ మనం రిటర్న్ యూజ్ చేసాం. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. సో రిటర్న్ ఉన్నప్పుడు మనం కాలింగ్ ఎలా ఇవ్వాలి అనేది చూసుకోవాలి. నార్మల్గా రిటర్న్ లేనప్పుడు మనం కాలింగ్ ఎలా ఇస్తాం? స్క్వేర్ అని చెప్పేసి బ్రాకెట్స్లో 4 అని ఇస్తాం. కానీ రిటర్న్ ఉన్నప్పుడు ప్రింట్ అని చెప్పేసి స్క్వేర్ విత్ ఇన్ బ్రాకెట్స్ 4 అని ఇచ్చాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి గమనించండి. ప్రింట్ స్క్వేర్ అన్నాం అంటే ఫంక్షన్ కాల్ చేసాము, స్క్వేర్ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి బ్రాకెట్స్లో ఆర్గ్యుమెంట్ ఇస్తే అది కాల్ అవుతుంది. కానీ ఇక్కడ స్క్వేర్ అన్నాం కానీ ప్రింట్ స్క్వేర్ దగ్గర ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేయలేదు. డెఫినేషన్ చూడండి, డెఫినేషన్లో స్క్వేర్ విత్ ఇన్ బ్రాకెట్స్ x ఉంది అంటే మనం x వాల్యూ మనం పాస్ చేయాలి. కానీ ఇక్కడ x వాల్యూ పాస్ చేయట్లేదు. పాస్ చేయనప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది గమనించండి. సో ఆర్గ్యుమెంట్స్ డిక్లేర్ చేసాం మనం x, y అని. మనం కాల్ చేసేటప్పుడు పాస్ చేస్తున్నాం 2, 8 అంటే 2xలోకి వెళ్తుంది, 8yలోకి వెళ్తుంది. సో ఫంక్షన్ నేమ్ మల్టిప్లై x, y ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ పారామీటర్కి మనం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాం 0 అని. సో కాల్ చేసేటప్పుడు
మల్టిప్లై అని బ్రాకెట్స్లో 4 అంటే ఒక ఆర్గ్యుమెంట్ సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫంక్షన్స్లో చూసాము, బట్ కొంచెం డయాగ్రమెటిక్ వేలో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా నేను. సో ఫంక్షన్ డెఫినేషన్లో ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సెకండ్ పారామీటర్కి మనం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాము, కానీ కాల్ చేసినప్పుడు మనం వాల్యూ చేంజ్ చేస్తున్నాం. 4 comma y is equal to 2 అని, which is also possible. So look at the definition. Function name multiply arguments 2 x comma y comma 0, y is equal to 0. And second parameter is assigned with the default value 0. Look at the call multiply y equal to 2 and comma x is equal to 4. So we have reversed the order of the value for x and y here. You try to observe the difference between each and every program clearly. So కొన్ని అడిషనల్ ప్రోగ్రామ్స్ చూద్దామా. ఈ ప్రోగ్రాంలో మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? FUNC1 స్క్వేర్ మల్టిప్లై 3 ఫంక్షన్ డెఫినేషన్స్ ఉన్నాయి. అంటే ఒక ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్ డెఫినేషన్స్ అయినా ఉండొచ్చు. సో ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషన్ వితౌట్ పారామీటర్స్, సెకండ్ ఫంక్షన్ డెఫినేషన్ విత్ 1 parameter x, థర్డ్ డెఫినేషన్ 2 parameters x, y. సో ఒక ప్రోగ్రాంలో మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు. సో కొన్ని అడిషనల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. LCM, ముందుగా LCM అంటే ఏంటో చూడండి. ఇక్కడ LCM అంటే డిస్క్రిప్షన్ ఉంది. ఆ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసాము. మనం ఆల్రెడీ ప్రోగ్రామ్స్కి స్టెప్స్ ఎలా రాసాము ప్రాక్టీస్ చేసాము, కాబట్టి ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు కొన్ని అనలైజ్ చేయండి. సో ప్రోగ్రామ్స్ రాసుకునేటప్పుడు మీరు వేరియబుల్స్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ గ్రేటర్ అని ఉంది, LCM, XY ఇవన్నీ ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి. మీరు చేంజెస్ చేసుకొని మీ కన్వీనియంట్ వేరియబుల్స్ యూస్ చేసుకొని రాసుకోండి ప్రోగ్రామ్స్. అప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు మీకు. అలాగే HCF ఆఫ్ ఎనీ 2 integers. HCF అంటే ఏంటి అనేది అక్కడ డిస్క్రిప్షన్ ఉంది, అలాగే ప్రోగ్రామ్ ఉంది. సో అంటే ఈ ప్రోగ్రామ్స్ మనం ఫంక్షన్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. సో మనకి డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. డెసిమల్ నెంబర్ సిస్టమ్ నెంబర్స్ 0 to 9. ఎనీ నెంబర్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 9. బైనరీ నెంబర్ సిస్టమ్ బేస్ 2, కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 1. ఆక్టల్ బేస్ 8, combination of numbers from 0 to 7. Hexadecimal base 16, combination of numbers from 0 to 9 and letters from A to F. So we have a program to convert a decimal to binary and octal and hexadecimal. So enter a decimal number, binary, octal, hexadecimal functions uses and chudandi bin, OCT and HCX అని. అలాగే మనకి ASCII, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్.
ప్రతి క్యారెక్టర్కి సింబల్స్కి ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. క్యాపిటల్ ఏ 65, స్మాల్ ఏ 97, క్యాపిటల్ బి 66, స్మాల్ బి 98 అండ్ సో ఆన్. సో ఏదైనా ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దాని న్యూమరికల్ వాల్యూ కావాలంటే మనకి యూజ్ చేసే ఫంక్షన్ ఓఆర్డి. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఉపయోగించాము ఓఆర్డి. సో a simple calculator program అంటే మనకి addition, subtraction, multiplication, division of two numbers. Line number 4 function add defined, comments పట్టించుకోకండి. అలాగే లైన్ నెంబర్ 7 function subtract, లైన్ నెంబర్ 10 multiply and లైన్ నెంబర్ 13 divide. మొత్తం 4 functions ఉన్నాయి. 4 function definitions, one for addition, subtraction, multiplication and division. సో లైన్ నెంబర్ 17, 18, 19, 20, 21 ఇస్ మెను. అంటే స్క్రీన్ మీద మనకి 1 యాడ్, 2 సబ్ట్రాక్ట్, 3 మల్టిప్లై, 4 డివైడ్ అని వస్తుంది. మనం అందులో ఏదో ఒక చాయిస్ ఎంటర్ చేయాలి. మనం ఎంటర్ చేసిన చాయిస్ని బేస్ చేసుకొని ఆ కన్సర్న్ ఫంక్షన్ కాల్ అవుతుంది, అందులో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ చాయిస్ ఇస్ ఈక్వల్ టు 1, choice 2, choice 3 and choice 4, else invalid choice. Line number 28 choice is equal to 1. అక్కడ మనం చాయిస్ ఇస్ ఈక్వల్ టు 1 కొటేషన్స్లో ఎందుకు ఇచ్చామనేది మీరు ల్యాబ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో కొటేషన్స్లో ఇవ్వకుండా మనం ఇఫ్ చాయిస్ ఇస్ ఈక్వల్ టు 1, చాయిస్ ఇస్ ఈక్వల్ టు 2 ఇవ్వాలి అంటే ఏమైనా ప్రోగ్రాంలో చేంజెస్ చేయాలనేది కూడా మీరు చెక్ చేయండి. అప్పుడు మీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఒక సింపుల్ ప్రోగ్రామ్ క్యాలెండర్ మాడ్యూల్ ద్వారా మనం మంత్, ఇయర్ ఎంటర్ చేస్తే మనకి క్యాలెండర్ డిస్ప్లే అవుతుంది. ఒక జనరల్ ఐడియా కోసం ఒక ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అని ఉంటాయి. ఇక్కడ ఒక డెమో ప్రోగ్రామ్ ఇచ్చాను. లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ మనం వేరే టాపిక్లో డిస్కస్ చేస్తాము, వేరే సెషన్లో. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 100 ఫంక్షన్ ఒకటి డిఫైన్ చేసాము, FUNC ఫంక్షన్ నేమ్. లోపల గ్లోబల్ x ఈజ్ ఈక్వల్ టు 50 అని ఇచ్చాము మనం. సో ప్రింట్ ఫంక్షన్ కాల్ చేసాం, మళ్ళీ ప్రింట్ ఇచ్చాము. సో వాల్యూ ఆఫ్ x ఆఫ్టర్ ఫంక్షన్ కాల్, లాస్ట్ ప్రింట్లో డబుల్ కొటేషన్స్ క్లోజ్ అయ్యి కామా ఎక్స్ ఉండి బ్రాకెట్ క్లోజ్ అవ్వాలి. అది డయాగ్రామ్లో మిస్ అయింది, అది కరెక్షన్ చేయండి, అవుట్పుట్ చెక్ చేసుకోండి. సో ఒక ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేయొచ్చు. దీనికి డెమో ఇది. అవుటర్ ఫ్యాక్ట్ అని ఇచ్చాము, అవుటర్ ఫంక్షన్ నేమ్, ఇన్నర్ ఫంక్షన్ నేమ్, ఇన్నర్ ఫ్యాక్ట్ అని ఇచ్చాము. ఫంక్షన్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వండి. సో ఎక్కడెక్కడ ఎలా కాల్ చేసాం అనేది అబ్జర్వ్ చేయండి. వన్ ఫంక్షన్ క్యాన్ బి డిఫైన్డ్ ఇన్ అనదర్ ఫంక్షన్.